ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక ప్రార్థించాలి. ఎడతెగక, ఆలస్యమైంది. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడలేదు ఎన్ని వారాలు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలైందో హన్నా ప్రార్థిస్తూ అక్కడ మందిరంలో ఎడతెగక విత్ ఏ ప్రయారిటీ, విత్ ఏ పర్పస్ తను ప్రార్థన చేస్తూ వచ్చింది. తన ప్రార్థన చేసి పర్సిస్టెన్స్, విడిచిపెట్టలేదు. కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాకపోతే వదిలిపెట్టేస్తారు అంతే. దేవుడు నా ప్రార్థన ఆలకించడం లే, దేవుడు నేనంటే ఇష్టం లేదు, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు అని అంటుంటాడు. చాలా తప్పు. నువ్వు ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వేం చేయాలి అనగా ఎడతెగక ప్రార్థించాలి, ఒక పర్పస్తో ప్రార్థించాలి, ఒక ప్రయారిటీతో నువ్వు ప్రార్థించాలి, పర్సిస్టెన్స్తో ప్రార్థించాలి. ఎటువంటి కష్టము నష్టం ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎంత డిలే అయినా సరే ప్రభువా నీ మీద నేను ఆధారపడుతున్నాను. ఇంకో మాట చెప్పాలా అమ్మ, జాగ్రత్తగానండి. కొంతమంది నన్ను తప్పర్థం చేసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. నీ గర్భం ఎందుకు తెరవబడటం లేదు అనగా ఇంకా మీ వివాహంలో ఎల్కానా ఏ రీతిగా హన్నాను అర్థం చేసుకున్నాడో, ప్రేమించాడు, లేకపోతే హన్నా ఏ రీతిగా భర్తకు విధేయత చూపించిందో ఆ విధేయత లేదేమో, భర్త నీ భార్య పట్ల ప్రేమ అనురాగం లేదేమో, మీ వివాహంలో ఐక్యత లేదేమో, మీ వివాహంలో ఇంకా దేవుని మీద ఆధారపడుట ఆ అవగాహన లేదేమో, అందుకనే నీ గర్భం తెరవబడటం లేదు. దేవుని మీద ఆధారపడి, లేకపోతే ఇంకొక జాబితాలు, ఇంకొక గ్రూపు, ఇద్దరు ఐక్యత ఉంది, ప్రేమ అనురాగం ఉంది, దేవుని మీద ఆధారపడుతున్నారేమో, కానీ మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. హన్నా ఎడతెగక డే ఆఫ్టర్ డే, వీక్ ఆఫ్టర్ వీక్ ప్రార్థన చేస్తూ వచ్చింది. షీ ప్రేడ్ పర్సిస్టెంట్లీ. ఒకరోజు ప్రార్థన చేసి రెండో రోజు ప్రార్థన చేసి వదిలిపెట్టలేదు. అక్కడ ఆయన ఏలి వచ్చి అంటే ఈమె మత్తురాలై ఉంది అని అనుకున్నాడంటే అంత లీనమై ప్రార్థన చేస్తుంది అన్నమాట. మనం దేని మీద ఆధారపడాలి అనగా ప్రభువు మీద, దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాను నాయన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆ ప్రభువా ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభువా ఇదిగో భార్యగా భర్తగా మేము నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా యెహోవా నువ్వు నన్ను అలనాడు హన్నాను జ్ఞాపం చేసుకున్నా, నన్ను కూడా జ్ఞాపం చేసుకో. ప్రభువా ప్రార్థించే భార్య ఏ రీతిగా మారుతుంది అనగా ఎప్పుడైతే ఒక ప్రయారిటీ కలిగి, ఎప్పుడైతే ఒక పర్పస్ కలిగి, ఎప్పుడైతే ఒక పర్సిస్టెన్స్తో ఉంది అనుకోండి, ఆ ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లిగా మారుతుంది. ట్రాన్సిషన్.